వీడియోలో బిగినర్స్ కోసం పేపర్ మీద కటింగ్ నేను శాంతి కొలతతో ఎలా చేసుకోవాలో మీకు చెప్తున్నాను. ముందు ఒక ఆది బ్లౌజ్ మనకి ఎవరైతే ఇస్తారో దాన్ని మనం పూర్తిగా రివర్స్ ఫోల్డ్ చేసేసుకోవాలి. మనకి ఖర్చులతో సహా ఈ ఫోల్డింగ్లో మనకు వచ్చేసిద్ది. దీన్ని తీసుకుని శాంతి మీద క్లాత్ అయినా పేపర్ అయినా మనము దీని మీద పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఏమవుతుందంటే మనకి ఇది లైనింగ్ బ్లౌజు వర్క్ బ్లౌజ్ కనుక మెడ మనం ఎలా టిచ్ చేసామో అలాగే ఉంటుంది. కాకపోతే ఏంటంటే మామూలుగా క్లాత్ బ్లౌజులు ఉంటాయి కదా, మెడ సాగిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు మనము ఇక్కడ ఎలా అడ్జస్ట్ చేసుకోవాలో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ మెడకి ఈ భుజానికి ఒక మార్క్ ఇక్కడ చేసుకోవాలి. ఇక్కడ కిందకు వచ్చిన తర్వాత ఈ పార్ట్లో కూడా మనము ఈ మార్కు పైకి కొంచెం అంటే మనం దీనికంటే కొంచెం పైకి చేసుకోవాలి. ఇక్కడ కూడా మనం మార్క్ చేసేసుకున్నాము. సంఖ దగ్గర కూడా మనం మార్క్ చేసేసుకుంటాం, కింద కూడా మనం మార్క్ చేసుకుంటాం. ఇక్కడ కొంచెం ఖర్చు మనము వదులుతామన్నమాట. దీన్ని మనం ఏం చేయాలంటే తీసేసుకుంటాం. తీసుకున్న తర్వాత దీన్ని ఎల్ మార్కులో మనము మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మార్క్ చేసుకున్నాక దీన్ని రౌండ్ చేసుకోవాలి. ఇక్కడ మనకి నేను చెప్తానన్నాను కదా, ఈ మెడ సాగుతుంది కదా కొంతమందికి. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే మన వేళ్ళతోనే ఇవి 2.5 వస్తుంది అనమాట. ఇక్కడ మనము టిక్ చేసుకోవాలి. ఇక్కడ ఆల్రెడీ మనం చేసాం కనుక ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే పలక మెడ కట్ చేస్తున్నాం. దీనికి ఇక్కడికి తీసుకున్నాం, ఇక్కడ తీసుకున్నాం కనుక దీన్ని స్ట్రైట్గా పలకకి ఇలా కలిపేసుకుంటాం. ఇది మనది శాంతి కొలత వచ్చేస్తుంది. దీంతో మనం ఎదర్ పార్ట్ ఎలా తీసుకోవాలో కూడా నేను మీకు చూపిస్తాను. చేసుకున్నాం కదా, ఆ మార్క్ ప్రకారంగా మనము కింద చేసుకున్న వరకు వెళ్ళిపోతాం. ఇది చాలా ఈజీగా ఉంటుంది శాంతి కొలత. మనకి టేప్తో పని ఏమీ ఉండదు, శాంతితోనే మనకి మొత్తం కొలత అంతా వచ్చేస్తుంది. ఇలా మనము ఎన్ పార్ట్ని కంప్లీట్ చేసుకున్నాం. ఈ పార్ట్తో మనం ఎదర్ పార్ట్ ఎలా తీసుకోవాలో కూడా మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. బ్యాక్ పార్ట్ అయిపోయింది. ఫ్రంట్ పార్ట్ మనం ఎలా తీసుకోవాలి, దీన్ని యూజ్ చేసి అనేది మనము ఇప్పుడు చూసుకుందాం. ఎన్క్ పార్ట్ మనం తీసుకున్నాం కదా, ఈ ఎన్క్ పార్ట్తో భుజం పైన మార్క్ చేసేసుకుంటాం. సంఖ మార్కు చేసేసుకుంటాం. ఇక్కడ ఈ బ్లౌజ్ తీసుకుని ఇప్పుడు దీని నుంచి కొలత తీసుకోవాలి మనం. ఇక్కడికి ఎలా ఉంది, ఇక్కడ ఉంది కదా, సంఖ దగ్గర నుంచి క్రాస్ బెడ్ వరకు మనం మార్క్ చేసుకున్నాం. ఇక్కడ ఎదరు వచ్చేసేసరికి ఎదర పార్ట్ కూడా మనం ఎదర మెడ ఎలా ఉంది అని శాంతి కొలత కదా మనం తీసుకునేది. దీని మీద వేసి దీని మీద రౌండ్ చేసుకుంటాం. ఈ మెడ ఎక్కడికి వచ్చిందో మనం ఇక్కడ టిక్ చేసుకున్నాం. ఇది కూడా మనకు మార్క్ ఎక్కడికి వచ్చిందో ఇక్కడ చేసుకున్నాం. ఇప్పుడు మనం ఇవంతా శాంతి కొలత సంఖ్య వచ్చేసిద్ది. ఈ కింద మనం ఇక్కడ మార్క్ చేసేసుకున్నాం. ఈ మెడ ఇక్కడ వరకు వచ్చింది, ఇది కూడా మనం మార్కు చేసుకున్నాం. తర్వాత ఈ కిందకి షేప్ వరకు ఎక్కడికి వస్తుందో మనము ఇక్కడ మార్క్ చేసుకున్నాం. దీన్ని మనం ఈ బ్యాక్ పార్ట్ని మనం తీసేస్తాం. ఇప్పుడు మనకు కరెక్ట్గా వచ్చిందా రాలేదా అనేది మనం ఇంకొకసారి మళ్ళీ చూసుకుందాం. దీన్ని పట్టుకుని మనం ఇక్కడికి మార్క్ చేసాం కదా, ఇక్కడ వరకు ఒక మార్కు చేసుకుంటాం. చేసుకున్నాక దీన్ని కలుపుతూ ఈ చివరి వరకు మార్క్ చేసుకుంటాం. మనకి ఎదర్ పార్ట్ కూడా ఓకే అయిపోయింది. మనకి ఎదర్ పార్ట్ పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఇప్పుడు మనం ఇక్కడ వేసుకోవడానికి కుట్టేటప్పుడు వేసుకుంటాం కదా డాట్స్, దీనికి కూడా మనం ఏం చేస్తామంటే ఎక్కడికైతే అంటే ఈ వేలుతోనే మనం ఈ కొలతను తీసుకుంటాం. దీనికి అంగుళము మనం పెట్టుకుందాం. అంగుళం పెట్టుకుంటే ఎవరికైనా కానీ పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ అంగుళం దగ్గర నుంచి మనం ఇక్కడ మార్క్ చేసుకున్నాం కదా, కాగితం ఫోల్డ్ చేస్తే చిరిగిపోద్ది కనుక నేను ఇలా మార్క్స్ పెట్టేస్తున్నాను. ఇలా మీరు నేర్చుకోవడానికి చాలా ఈజీగా శాంతి కొలతను బట్టి టైలరింగ్ ఇంటి దగ్గరే ఉండి మనం శాంతి కొలతకి మనము ఈరోజు వీళ్ళు ఇచ్చిన హ్యాండ్ని శాంతి కొలతతో మనం కట్ చేద్దాం.
ఒకవేళ మనకి పైపింగే అంటే కనుక ఇక్కడికి మార్క్ చేసుకుంటాం. అది చేతి పని చేయించుకుంటారు కదా, అప్పుడు ఈ లెంత్ సరిపోద్ది అనమాట చేతి పనికి. ఇవి ఏంటంటే మనకి పైపింగ్ ఇప్పుడు చేయించుకుంటున్నారు కాబట్టి ఇక్కడ వరకు మనము తీసుకుందాం. హ్యాండ్ కొలత శాల్తీగా ఇలా తీసుకుంటాం. ఇంకా మనకి అర్థం కాని వాళ్ళు ఉంటారు కదా, అప్పుడు ఇలా మనకైతే వచ్చిన వాళ్ళు మామూలుగా ఎంతవరకు ఉందని కట్ చేసుకోవచ్చు. కానీ అర్థం కాని వాళ్ళకి ఖర్చు కూడా మనం తీసుకుంటాము. ఇక్కడ ఖర్చు కూడా మనం పెట్టుకుని శాల్తీ కొలతతోనే మనం అంతా తీస్తున్నాం కాబట్టి ఈ హ్యాండ్ని ఇలా చేసుకుందాం. పైపింగ్ అయితే ఇక్కడ వరకు, చేతి పనికి ఇది ఫోల్డింగ్ చేయడానికి కావాలి కాబట్టి చేతి పనికి అయితే ఇక్కడికి మనం అయితే సంక గుంటలు మనం ఎదురు తీసుకోవాలి కాబట్టి ఇవి రెండు ఇలా ఉంటాయి కదా, ఈ రెండింటిని కలిపి ఫోల్డ్ చేయాలి. విడివిడిగా అంటే మళ్ళీ రెండు ఒకవైపుకే వస్తాయి కాబట్టి ఇలా కలిసి ఉన్నప్పుడు మనం ఏం చేసుకోవాలి అంటే ఒక సైడ్ అంటే ఎదరికి వచ్చే పార్ట్ని ఇలా మనము క్రాస్గా కొంచెం తీసుకోవాలి. ఇది ఎందుకు అంటే సంకం ముడత రాకుండా మనకి ఉపయోగపడుద్ది అన్నమాట. ఇది లేకుండా మనము బ్లౌజు కుట్టలేము. ఇది ఎదరికి ఇవి ఈ గుంట అనేది ఎదరు భాగానికి వస్తుంది. ఈ బ్లౌజ్ నుంచి మనము శాల్తీ కొలత తీసుకున్నాం. ఇది వచ్చేసేసి మనకి బ్యాక్ పార్ట్ వచ్చింది, ఇది వచ్చి ఫ్రంట్ వచ్చింది, ఇవి వచ్చి హ్యాండ్స్ వచ్చాయి. వీటిని మీరు ఇలా అంటే ఎక్కడ మనము టేపు వాడకుండా శాల్తీ కొలతతోనే మనకి ఏది అయితే వాళ్ళు ఇస్తారో లేదంటే మన బ్లౌజ్ అయితే ఏది ఉంటుందో దాని ప్రకారంగా మనము ఇలా శాల్తీ కొలత తీసుకోవచ్చు. ఇది స్టిచ్ చేసే విధానం కూడా మీకు వేరే వీడియోలో నేను చూపిస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీకు ఏమైనా కటింగ్స్ కావాలి అంటే కనుక కామెంట్ చేయండి.